బాబాయ్ ఏం పేరు నీ పేరు? నా పేరు ఆశీర్వాదం సార్. ఆశీర్వాదం. ఆశీర్వాదమా ఆశీర్వాద? ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఇట్లా బ్లెస్సింగ్స్ అంటారు కదా, ఆశీర్వాదిస్తున్నా అంటారు. అవును, దేవుడు నన్ను ఆశీర్వదించి ఇప్పుడు 77 ఏళ్ళు ఉన్నా నేను. నీ పేరు బాగా పెట్టారు. ఎవరు పెట్టారు? మీ నాన్న? ఆయన పెట్టాడు. మంచిగా పెట్టిరే నిజంగా. మా నాయన పెట్టి. ఎవరన్నా ఏమన్నా అంటారా నీ పేరు బాగా పెట్టారు అన్నారు? ఎవరన్నా అంటారు. అంటారా? అంటారు. నా పేరు సరిగా రాదు కొంతమందికి. అందరిని ఆశీర్వదిస్తావా మరి? దేవుడు ఆశీర్వదించాలి, నేనేమో చెప్తా సార్. ఇప్పుడు నీకంటే చిన్నోళ్ళకి కూడా నువ్వు ఆశీర్వదించాలి. అవును, అంతేనా? చిన్నోళ్ళకి చేస్తా కానీ పెద్దోళ్ళకి చేయలేదు. ఏం పని చేస్తావే? నేను మేస్త్రి పని చేసేది సార్. ఇప్పుడు చేతన అయితే లేదు, ఇప్పుడు గురుకున్నాను. పని చేసి మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యాయి సార్ పని. అయ్యా మరి పైసలు ఎట్లా? ఇక చాలా కష్టమే. పింఛన్ వస్తున్నది. ఎంత? 3000 వస్తుందా? 2000. 3000 4000 ఇస్తానే లేదు సార్, ఇత్తలేడు. అడిగినావా మరి? అడగలేదు, నేనేమో అడిగినా. అయ్యా అడగాలి కానీ మరి. అడగలేదు కానీ 2000 అయితే ఇస్తున్నారు సార్. టైంకి వస్తున్నాయా? టైంకి వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు కూడా 2000. ఇప్పుడు కూడా 2000. ఈయనేమో ఎక్కువ ఇస్తాడు. 3000 అన్నాడా మీకు? 4000 అన్నాడు. ఇత్తలేడు. అడిగినా ఎప్పండి ఈ కాంగ్రెస్ వాళ్ళని? నేను అడగలేదు సార్. అడగలేదా? ఇంకా ఇప్పుడు ఏమైనా పనికి పోతున్నావు మరి? బూట్లు వేసినావు బాగా? బూట్లు వేసినావు? జరా చెప్పులు కుక్కలు ఎత్తుకపోయినాయి సార్ రాత్రి. మంది కుక్కలా మన కుక్కలేనా? మళ్ళీ కుక్కలే. ఈ ఉంటాలన్నీ కొరికినాయి, అవి వేసుకున్నా. అంతేనా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు కదా సార్, మంచిగానే. మరి ఎందుకు కూడా కొట్టిరు? ఎందుకు కొట్టిరంటే ఎప్పటికీ ఆయనే చేస్తాడా అనే ఉద్దేశంగా చేసారు. ఇప్పుడు ఈయన పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డిది? కొన్ని ఇవ్వడం, కొన్ని జరగడం అట్లనే నడుస్తున్నది ఇప్పటి వరకు అయితే. ఏమైనా వ్యతిరేకత ఉందంటున్నా? మీరు ఆడ పెద్ద మనుషులు కూర్చుంటారు కానీ 10 మంది కూర్చుంటారు. తిడుతురా రేవంత్ రెడ్డి? ఏమైనా తిడుతురా? లేదు సార్. అవునా? 6 గ్యారెంటీలు వస్తున్నాయా మరి? 6 అంటే 6 గ్యారెంటీలు అని చెప్పిండు కానీ, ఉచిత బస్సు అని చెప్పిండు, పింఛన్ అని చెప్పిండు, కళ్యాణ లక్ష్మి అని చెప్పిండు, ఏదో చెప్పిండు. అవి కొన్ని ఎట్లా నడుస్తున్నాయో, కొందరు ఇచ్చిండ్రు అంటున్నారు, కొందరు ఇవ్వలేదు అంటున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరు? రాజిరెడ్డి, పల్లారాజిరెడ్డి. పల్లానా? వస్తాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. మంచోడేనా? మంచోడే సార్. మంచోడు. ఏం చేసిండు మరి? నీకు ఏమైనా చేసిన పని? నేను చెప్తున్నా కదా సార్, దానికన్నా పోయి నేను 2 సంవత్సరాలు బాధపడ్డా. ఒక్క నెలలనే బాగు చేసి తోలేడు. ఏమైంది? పెంజరనాకి. పింజరనా? పాము? పెంజర కాదే, పాము నాకితే గంత పెద్దగా అయిందా? ఇంత దొడ్డు అయింది సార్. కాలు ఈ మోకాలు కాడికెళ్ళి ఇంత దొడ్డు మోదగాలు అయినట్టు అయింది. దాన్ని ఆపరేషన్ చేసి బాగా చేశారు సార్. ఎవరు చేయించారు? డాక్టరు. మేమే పోయినాం తెలిస్తే హాస్పిటల్ కాడికి. వాళ్ళు 1 నెల రోజులు ఉంచుకొని బాగా చేస్తోంది. ఎవరు హాస్పిటల్? ఎవరిది? రాజిరెడ్డిదే సార్. పల్ల రాజిరెడ్డిదే. అయిందేనా? అలాగే. పైసలు తీసుకోరేమన్నా? పైసలు లేవేం లేవు సార్. పైసలు లేవు. ఉచితంగా 24 గంటలు ఏడ్చిన సార్ దీని గురించి. చాలా బాధపడ్డా. మనసులకి వెళ్ళి ఎప్పుడు పోదు. చాలా బాగుపడ్డా. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. మంచిగా పైసలు తీసుకోకుండా చేయించిన ఆయన? పైసలు లేకపోతే ఏడో కానీ చాలా కష్టం. అంత పెద్దగా అయింది. పెద్దగానే. ఇప్పుడు పింజర్ నాకు 30 అవుతుందా? అట్లా అయింది. సెప్టిక్ అయింది ఇది. సరే. ఇది ఆపరేషన్ చేసి తోలు తీసి ఈడ అతికేసారు. ప్రైవేట్లో ఎంత అడిగారు మరి అప్పుడు? ప్రైవేట్లో నేను పోలే. గవర్నమెంట్ దాంట్లోనే పోయినా కానీ ఆడ సికింద్రాబాద్లో పోయినా బాగాలే, ఇక్కడ జనగామలో ఉన్నా బాగాలే. ఆడికి పోతేనే బాగా అయినా. ఏం హాస్పిటల్? హాస్పిటల్ పేరు ఏం పేరు? నీలిమనా? నీలిమ. ఇక్కడ హైదరాబాద్లోనా ఇది? ఈ గట్కేసారు సార్. గట్కేసార్ దగ్గర. మరి ఇది ఆపరేషన్ అయిన తర్వాత కలిసినావు మరి? మీ పల్లా కలిసినావు పోయి? కలవలే. ఇగిటే ఉన్నా. బాగుపడ్డా ఇగిటే ఉన్నా. మరి ఈయన మంచోడు కాదంటారు కానీ పల్లా? నా వరకైతే నాకు చాలా చక్కగా చేసిండు కాబట్టి విశ్వాసం తప్పకుండా మంచోడే అని చెప్తా. ఇంకా వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళ ముత్తిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వాళ్ళు అంత పోయారు. అంత పోయారా? ఇక వాళ్ళు రారు. అంతేనా? వాళ్ళు రారు. చేసిన కాడికే చేసారు కానీ మళ్ళీ రారు.
ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది ఇది చేపించి? ఇది 4 నెలలు అయింది సార్, 4-5 నెలలు. ఇప్పుడు నీకు ఏమైనా పరిచయం అని చేయించండి ఇట్లా? పరిచయం లేదు సార్, ఈడ ఎమ్మెల్యే అయినప్పుడే ఇక మేము ఫ్రీ అంటే పోయినాం సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా ఫ్రీగా అలా? ఫ్రీ అని అందరికి జనగామ వాళ్ళకే ఫ్రీ, వేరే వాళ్ళకు డబ్బులు తీసుకుంటాడు. అంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ ఫ్రీ? పెద్ద సమస్య వచ్చినా ఆధార్ కార్డు మీద చేస్తాం సార్. అంతేనా? మంచి పనే చేస్తుండ అయితే? మంచి పనే చెప్తాడు సార్. నిజమేనా అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమి సార్, నాకు గట్టిగా చెప్పమంటారు కాదు? లేదు లేదు, అబద్ధం ఏం లేదు, అన్నీ నిజమే. నేను చెప్పినవి అయితే నిజమే. సరే, ఎటు పోతున్నావు మరి? ఎట్లే సార్, టైం పాస్ గీడ కూకుంటాం జరిసేపు, ఇంకేమున్నది.